ఏపీకి కాబోయే సీఎం నారా లోకేష్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా జరిగేది ఇదే అని టీడీపీ మంత్రి టీజీ భరత్ కుండబద్దలు కొట్టారు. దేశం కాని దేశంలో ప్రవాసంలోని టీజీ భరత్ చెప్పిన ఈ మాట యావత్తు టీడీపీ శ్రేణులలో సరికొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. ఇక స్విట్జర్లాండ్ జ్యూరిచ్లో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో అయితే టీజీ భరత్ చేసిన ఈ కీలక ప్రకటనతో మొత్తం హాల్ అంతా ఈలలు చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఏపీలో ఉన్న మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలలో లోకేష్ కంటే అత్యున్నత విద్యావంతుడు ఎవరు లేరని కూడా టీజీ భరత్ చెప్పడం విశేషం. స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వారు లోకేష్ తప్ప ఎవరూ లేరని కూడా టీజీ స్పష్టం చేశారు. పార్టీ మీద లోకేష్ కి పూర్తి అవగాహన ఉందని, సీనియర్లు జూనియర్లు ఇలా పార్టీలో మొత్తం వ్యవహారాల మీద కూడా ఆయనకు అన్నీ తెలుసు అన్నారు. అంతేకాదు లోకేష్ కి దూరదృష్టి కూడా చాలా ఎక్కువ అన్నారు. అందువల్ల కాబోయే సీఎం లోకేష్ అని అలా బల్లగుద్ది మరీ చెప్పేశారు. టీడీపీ నుంచి ఇంత క్లారిటీగా చెప్పిన నాయకుడు బహుశా మరొకరు లేరేమో. అయితే బాబు చిన్నబాబు సమక్షంలో మాత్రం టీజీ భరత్ లోకేష్ ని ఉప ముఖ్యమంత్రి అని అనలేదు, ఏకంగా సీఎం అనేశారు. అయితే కాబోయే సీఎం అని ఆయన అన్నారు. అంటే అది ఎప్పుడు రేపో ఎల్లుండో 2029లోనా అన్నది తెలియదు. కానీ బాబు తర్వాత లోకేష్ బాబు తర్వాత అన్న మాటను క్లారిటీగా చెప్పడం ద్వారా టీడీపీ శ్రేణులలో జోష్ని పెంచేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇంతలా లోకేష్ ని ఫోకస్ చేస్తూ ఈ తరహా ప్రకటనలు ఎవరూ ఇవ్వలేదు. ఇప్పుడు టీజీ భరత్ దానిని ఇవ్వడం ద్వారా టీడీపీ శ్రేణులు ఏదైతే కోరుకుంటున్నాయో అది జరిగి తీరుతుందన్న బలమైన సందేశాన్ని పంపించారు అని అంటున్నారు.